అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప విషయం గురించి తెలుసుకుందాము. సాష్టాంగ నమస్కారం అంటే అందరికీ తెలుసు. అసలు సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత ఏంటి, ఉపయోగం ఏంటి, అసలు ఉపయోగం అంటూ ఉందా మనం సాష్టాంగ నమస్కారం చేసినందువలన అనే దాని గురించి తెలుసుకుందాము. అష్టాంగ నమస్కారముని సాష్టాంగ నమస్కారము అని అంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయటం అని అర్థం. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చదివే శ్లోకం, ఈ శ్లోకం చదవటం చాలా మంచిది. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తదా పదాభ్యం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరితః. అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్యా అనగా కళ్ళు, మనస అనగా హృదయం, వచస అనగా నోరు, పద్భ్యాం అనగా పాదములు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగములతో కూడిన నమస్కారం చెయ్యాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారానికి దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చెయ్యాలి. 1. ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు ఛాతీ నేలకు తగలాలి. 2. శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాకాలి. 3. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కనులు 2 మూసుకొని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. 4. మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా చెయ్యాలి. 5. వచస నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం, అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే ఓం నమో నారాయణాయ అని అంటూ నమస్కారం చెయ్యాలి. 6. పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 7. కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 8. కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చెవులు కూడా నేలకు తగులుతూ అటూ ఇటూ తిప్పాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. సాష్టాంగ ప్రణామము చెయ్యటానికి 8 అంశాలు అవసరమవుతాయి. అవి ఛాతీ అంటే రొమ్ము భాగము, నుదురు, శబ్దం, మనస్సు, కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు. సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు 2 పాదాల ముందు భాగం మోకాళ్ళు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగపడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి
మనసులో దేవుడిని ధ్యానించాలి. ఈ పద్ధతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది. అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాంటి ప్రణామాలు చెయ్యడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రంశం అయ్యే అవకాశం ఉందని తెలియచేయడం జరిగింది. అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్లపై ఉండి నమస్కరించడమో, ధ్యానించడమో లేక మోకాళ్లపై ఉండి మోకరిల్లడమో అంటే పంచాంగ నమస్కారం చేస్తే చాలు అని చెప్పారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చెయ్యగలిగిన అమ్మలకు ఇందులో వెసులుబాటు కలిగించారు. పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానునికి భక్తితో సమర్పించే సందర్భంలో సాష్టాంగ నమస్కారము లేదా పంచాంగ నమస్కారము చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారి ఎదుటపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. 100 యజ్ఞాలు చెయ్యడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం. అర్థమైంది కదా సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత, దానిలో ఎన్ని ఉపయోగాలున్నాయి, ఎంత అర్థం ఉన్నదో మనందరికీ తెలిసింది. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.